ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల పాలన ఒక పీడకల. పర్యాటక కేంద్రంగా రాయల చెరువు తీర్చిదిద్ద. కొత్త చట్టం ద్వారా భూములు హక్కులు కోల్పోతాం. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి గంజాయి, ఎర్రచందనం, ఇసుక, మట్టి, భూములు కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు, రౌడీజం సాగించారని, ఆ పాలనను ప్రజలు పీడకలలా మర్చిపోవాలని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం రామచంద్రాపురం మండలంలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామచంద్రాపురం, కమ్మ, కంట్రిక, కుప్పం, బాదూరు గ్రామాల్లో ప్రజలు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయల చెరువును ప్రాజెక్టుగా తీర్చిదిద్దడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని అన్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఇరు గ్రామాలకు సమన్వయం చేస్తామన్నారు. సన్న, చిన్నకారు రైతులైన చిరుద్యోగులైన గుండె మీద చేయి వేసుకుని కంటి నిండా నిద్రపోతున్నాడా అన్న, నలుగురిలో తలెత్తుకుని గౌరవంగా బతకాడా అన్న భూమి ఉండటమే కారణం. కానీ మన భూమిని మరొకరు కబ్జా చేస్తే నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వినడానికే భయంగా ఉంటుంది కదూ. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సామాన్యుడికి భూమిపై హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తుంది. కోర్టులు, చట్టాలు ఉన్న వాటికి అతీతంగా కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి హక్కు చట్టం తీసుకొచ్చిందని పులివర్తి నాని ఆరోపించారు. పార్టీ గెలిస్తేనే మనకు అది వస్తుంది కాబట్టి ఇంకా మీకు అందరూ తెలుసు, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగం ఉంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ నిధులతో మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాబట్టి ఎక్కువ నిధులు కూడా అడగాలన్నా, మన కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలన్నా కూడా మనం చంద్రగిరి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటేనే మనం చంద్రబాబు నాయుడు గారు గత 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఏ విధంగా మన జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ప్రతి ఒక్క మహిళకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ అన్ని వర్గాలు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా వెళ్ళటం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకులా ముఖ్యంగా రైతు సోదరులు ఆలోచించాలి. ల్యాండ్ ఈక్విటీ యాక్ట్ అనేది వచ్చింది, కొత్త జీవో. ఆ జీవో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ముఖ్యంగా మా నరసింహులు అట్లాంటి వాళ్ళు చాలా దెబ్బ యాక్ట్ గా రిలీజ్ అయిందంటే, ఎందుకంటే మంచి ఆస్తులు ఉన్నాయి ఆయన. కాబట్టి ఇటువంటి యాక్ట్ వచ్చిందంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు మనం బాధపడాలి. ఎందుకంటే కాగితం మనకి రిజిస్ట్రేషన్ జరిగితే పాస్బుక్ రాదు, రిజిస్ట్రేషన్ పేపర్ రాదు, ఒక జిరాక్స్ పేపర్ వస్తుంది. ఆ జిరాక్స్ పేపర్ ఎత్తుకుంటే ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో మంచి కార్యక్రమం జరిగినా, మంచి కూతురుకో కొడుక్కో లేదా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనం ఉండే ల్యాండ్స్ లేదంటే ఏదైనా స్థలం ఎత్తుకొని పోయి బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుంటాం. ఈ రోజు ఆ పరిస్థితి ఉండొచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే దానికి కారణం ఈ పేపర్ వల్ల మన యొక్క డాక్యుమెంట్ మొత్తం కూడా బ్యాంకులో అతను ఆల్రెడీ కుదరబెట్టుకుంటాడు. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సూపర్ సిక్స్ అనే పథకాలతో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆడవారు ఎక్కడ వెళ్ళినా ఆంధ్ర మొత్తం ఆర్టీసీ బస్ ఫ్రీ, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ప్రతి ఒక్క ఇంటికి 18 నుంచి 45 ఏళ్ళు నిన్న ఆడబిడ్డకి అంటే కూతురైనా కోడలికైనా ఎవరికైనా ప్రతి నెల 1,500 రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో వేస్తారు. అదేవిధంగా మన ఇంట్లో హై స్కూల్ విద్యార్థి అంటే 6వ తరగతి నుంచి చదివిన ఏ పిల్లలు ఉన్నా, ఎటువంటి అంటే ఇంటికి 5 మంది ఉన్నా, 4 ముగ్గురున్నా, 2 ఒకరున్నా ప్రతి మనిషికి 15,000 రూపాయలు ఇస్తారు. ఇదే ఈ ప్రభుత్వం అమ్మఒడి అనే స్కీమ్ తో 15,000 రూపాయలు ఇంటికి ఒకరికే ఇస్తున్నారు. ఆ 15,000 కూడా 2,000 కట్ చేసుకుని 13,000 ఇస్తున్నారు. ఈ పథకాలన్నీ ఆలోచించండి. ఇది కాకుండా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఉద్యోగాలు లేకుండా యువత డిగ్రీ చదివి కానీ, ఎంబీఏ చేసి కానీ, బీటెక్ చేసి కానీ, ఎంసీఏ చేసిన యువత కానీ యువకులు ఎవరికైనా కానీ నెలకి యూనిటీ కింద 3,000 రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం కూడా చంద్రబాబు నాయుడు గారు తేవటం జరిగింది. ముఖ్యంగా దీనికంటే కూడా పెన్షన్ ఈ నెల నుంచి అంటే ఏప్రిల్ నుంచి చంద్రబాబు నాయుడు గారు